అవునరా, సాముదిన కూడా టేస్ట్ చేస్తే బాగుండేది. కష్టపడి చేసింది కదా, సాయంత్రం వరకు ఉంటుందో లేదో. అవునక్క, ప్రసాదం అంతా ఇప్పుడే తినాలనిపిస్తుంది. మొత్తం ప్రసాదం మనమే తినేద్దాం. ఫ్రెండ్ ఇప్పుడు తను తినదు కదా, తను ఉపవాసం కదా. అవును కదా, మరి ఇప్పుడైతే ఎలాగా? దీన్ని తినేలా చేస్తా, అప్పుడు దీని దీక్ష పాడవుతుంది. పిచ్చి మొహాలు, వీళ్ళకి తెలియకుండానే నాకు ఐడియా ఇచ్చారు. ఎస్, వెపన్ దొరికింది. ఈ శామ్ ప్రసాదం తినేలా చేస్తా. సరే పదండి పదండి, తనని ప్రశాంతంగా వదిలేద్దాం. పదండి. సమంత, థింక్ చేశాను. నువ్వన్నట్టు అమ్మవారి ప్రసాదం వద్దు అనకూడదు. సో నాకు కూడా కొంచెం ప్రసాదం పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? అడిగేది నిన్నే. ప్రసాదం పెట్టు. ఫోటో ఫోటో తీ. నిన్ను ప్రసాదం తినిపించడం కోసం నేను ప్రసాదం తినక తప్పట్లేదు. సమంత, అబ్బా, ప్రసాదం చాలా బాగుంది. ఇంకొంచెం పెట్టు. సమంత, చంద్ర, జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఓకే ఓకే. శ్రీనివాసన్నయ్య, అక్కడ గ్రీన్ కలర్ బాగా వేయండి. పద్మావతిన, త్వరగా కాని. సాముదిన, ఫస్ట్ ఏం పెడదాం? ఫ్రెండ్, ట్రైన్ సెట్ పెడదాం. అది తర్వాత. తర్వాత కాఫీ షాప్ పెడదాం. ట్రైన్ దిగి కాఫీ తాగినట్టుంటుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ సెటప్ ఉంది కదా, అది పెట్టేసి మండపం సెటప్ పెట్టేద్దాం. ఐస్ క్రీమ్ తిని మండపంలోకి వెళ్ళినట్టుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్, నేను ఏదనుకున్నానో నువ్వు అదే అనుకున్నావు. అవునా? చి, అస్సలు బాలేదు. ఏంటి? కాదా? కాదు. సాముదిన, వాడు చెప్తున్నప్పుడే అది కాదు అని నాకు డౌట్ వచ్చింది. నాకు తెలుసు కదా నీ టేస్ట్ ఏంటో. అవునా? ఏమిటో అది? చెప్పనా సాముదిన? చెప్పు పద్మావతిన. ఫస్ట్ మండపం, పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి పెళ్ళైపోతుంది. తరువాత అదిగో ఐస్ క్రీమ్ తిని కాఫీ తాగి రైల్వే స్టేషన్ కొచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. ఏంటి సాముదిన, అంతే కదా? నో. కాదా? ఎస్, ఇది ఖచ్చితంగా అయ్యుండదని నేను అనుకున్నాను, అవ్వలేదు. అబ్బబ్బబ్బా, ఏంటి న్యూసెన్స్! ప్రశాంతంగా బుక్ కూడా చదువుకునేవారు. వీళ్ళని వస్తున్నానుండండి. రే చంద్ర, నేను చెప్పిన కథే కరెక్ట్. సాముదిన, నేను చెప్పిన కథ బాగుంది కదా?
చక్కగా ఒక కథలా ఉంది. ఈ కథ వేరు పద్మావతిన. మీకెవరికీ తెలీదు, నాకు ఇంకొకరికే తెలుసు. ఆ అర్థమైంది. ఏంటో చెప్పది. చెప్పను పద్మావతిన. చెప్పకపోతే ఎలా సెట్ చేస్తావు? చెప్పు, హెల్ప్ చేస్తాం కదా. అక్కర్లేదు, నేనే చేసుకుంటాను. సాముదిన చెప్పవా ప్లీజ్? మ్మ్హ్మ్. చెప్పు ఫ్రెండ్, చెప్పు. నేను చెప్పను. చెప్పాలి 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 చెప్పను చెప్పను Hey, stop చెప్పను. it. వాట్ ఇస్ దిస్? ఏంటి న్యూసెన్స్? ఇది హౌసా, ఫిష్ మార్కెటా? ఎందుకు నాన్సెన్స్ టాయ్స్ తో ఆడుకుంటూ డిస్టర్బ్ చేస్తున్నారు? ఇవి నాన్ సెన్స్ టాయ్స్ కాదు. మరి సెన్స్ ఉన్న టాయ్సా? వాటికి సెన్స్ ఉంది, నీకే సెన్స్ లేదు. వాట్ ఆర్ యు టాకింగ్? నిజమే చెప్తున్నాను. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడేలా చేస్తుంది నువ్వే. ఇంటిని మార్కెట్లా మార్చేసి అడిగితే సెన్స్ లేదంటావా? అదిగో మళ్ళీ మార్కెట్ అంటే ఊరుకొని చెప్తున్నా. నీకంటే రచ్చెవరు ఈ ఇంట్లో చేయట్లేదు. పిచ్చి పిచ్చిగా వాగితే బాగోదు చెప్తున్నా. ఏంటి బాగోదు? ఏంటి బాగోదు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేంటి రెచ్చిపోతున్నావు? ఏంటి రెచ్చిపోయేది? స్టాప్ 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 స్టాప్. ఊరుకుంటున్నాం కదా అని ఇష్టానికి చేస్తుంది. చూసావు కదా ఎలా మాట్లాడుతుందో? మన ఇంట్లో మనకే రిస్ట్రిక్షన్స్ పెడుతుందేంటి? అక్క కూల్. ఏ చంద్ర, మీ అక్క ఓవర్ చేస్తుంది. నా సంగతి మీకు తెలియదు చెప్తున్నా. ఎందుకు తెలీదు? బాగా తెలుసు, చూసాం కదా. హే, ఏంటి ఎగతాళి చేస్తున్నావు? అబ్బా ప్లీజ్ ఆపక్క, ఆపు. ఈ మాట మీ అక్కకి చెప్పు. ఓకే 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 అక్క, ఇంకా ఆపే. నాకేం అవసరం రా ఈవిడ గారితో గొడవ పడ్డానికి. అదిగో మళ్ళీ. ప్లీజ్ ఆపండి. సామాన్య, ఇప్పుడు నీకేం కావాలి? మేము అల్లరి చేయకూడదు, అంతే కదా? మేము సైలెంట్గా ఉంటాం, నువ్వు వెళ్ళు వెళ్ళు. రేయ్, ఆవిడ గారిని ఎందుకు ఇంత బతిమలాడుతున్నావు? ఏం చేస్తుందంట? అక్క, నీకు సామాన్య సంగతి తెలీదు. తను తలుచుకుంటే తన ముందు మనం ఎంత చెప్పు. సైకిల్కి ఎదురు వెళ్ళగలం, లారీకి వెళ్ళగలమా? సామాన్య మామూలుగా వచ్చే వర్షం కాదు, సరదాగా తడిచి ఆడుకోవడానికి ఉప్పెన్లా వచ్చే సునామీ. నీళ్లే కదా అని దూకితే ఎగిరిపోతాం. మరి ఇప్పుడు ఏమంటావు? అల్లరి చేయకుండా సైలెంట్ గా మన బొమ్మల కొలు మనం సెట్ చేసుకుందాం. బొమ్మలు కొలవా? బొమ్మలు కొలవ అంటే ఏంటి? నాన్ సెన్స్ టాయ్స్ అన్నావు కదా, అదే. హే, ఏదో ఉంది చెప్పండి. బొమ్మలు కొలవ సెట్ చేసి ఏం చేస్తారు? మేమేదో చేసుకుంటాం, నీకెందుకు? నిన్ను డిస్టర్బ్ చేయలే, నువ్వు వెళ్ళు. అదేం కుదరదు, చెప్తేనే వెళ్తాను. చెప్పు. చెప్పం. చంద్ర, నువ్వు చెప్పు. అది రేయ్, చెప్తే నా మీదొట్టే చెప్తున్నా. ఓకే ఓకే, మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? నాకు నా సూర్య ఉన్నాడు, సూర్యనే అడిగి తెలుసుకుంటాను. సూర్య, సూర్య,